బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. ఈ సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త అనేటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. నా పేరు నజీర్ షరీఫ్. మానవతా మెలుగు టీవీకి స్వాగతం. సోదర సోదరీమణులారా, ఈరోజు మన టాపిక్ డ్రగ్స్, మత్తు పానీయాలు. ఎంత విచారకరమైన విషయం అండి. ఈ రోజున మన సమాజం ఎంతో అభివృద్ధి చెందింది. ఉన్నతమైన స్థానాల్లో ఉన్నాం. మనం మంచి చదువులు చదువుకున్నాం, మంచి కుటుంబంలో పుట్టాం. అయినా కూడా ఈరోజు యువత కానివ్వండి, ఆడపిల్లలు కానివ్వండి, మగపిల్లలు కానివ్వండి, పెళ్లి అయిన వాళ్ళు కానివ్వండి, పెళ్లి కాని వాళ్ళు కానివ్వండి, మెల్లమెల్లగా ఈ డ్రగ్స్ కి అలవాటు పడుతున్నారు. చాలా విచారకరమైన విషయం. డ్రగ్స్ బారిన పడి, గంజాయి బారిన పడి, మద్యం బారిన పడి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. పెళ్లి అయిన వారైతే భార్య భర్తలు విడిపోతున్నారు. పెళ్లి కాని వాళ్ళైతే అనారోగ్యానికి పాల్పడి వాళ్ళు మరణానికి దగ్గర అవుతున్నారు. వాళ్ళ చదువులు దేంట్లో కూడా వాళ్ళకి శ్రద్ధ ఉండట్లేదు. అటువంటి మహమ్మారి ఈ డ్రగ్స్ కానివ్వండి, గంజాయి కానివ్వండి, మద్యపానం కానివ్వండి, మత్తు పదార్థాలు కానివ్వండి, రకరకాల ఈ మత్తు అంటే అర్థం కావట్లేదు సార్. రకరకాల మన యువత ఎటుపోతుంది, మన సమాజం ఎటుపోతుంది. ఈ డ్రగ్స్ కానివ్వండి, గంజాయి కానివ్వండి అమ్మేవాళ్ళు ఎవరండి? మనుషులు కదా. వాళ్ళకి తెలియదా? కొంత డబ్బు కోసం వాళ్ళ జీవనం సాగించడానికి ఇదేనా మార్గం? వేరే మార్గాలు లేవా డబ్బు సంపాదించడానికి? ఎవరి జీవితాలు నాశనం చేస్తారండి చెప్పండి? ఎవరి పిల్లల్ని నాశనం చేస్తారు? ఈ చెడు స్నేహాలు, ఈ చెడు అలవాట్లు, ఈ చెడు వ్యసనాలు, దాంతో సమాజం పాడైపోతుంది. ఆ పిల్లల యొక్క తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఎంత బాధపడుతున్నారండి. వాళ్ళకి దీనికి అలవాటు అయిపోయి మానుకోలేక అందులో బయటికి రావడానికి ఎన్నో రకాల వైద్యాలు చేయడానికి ఎంతో డబ్బు ఖర్చు పెడుతున్నారు. ఇలాగ పక్క చిక్కి హాస్పిటల్లో మృతి చెందుతున్నారు. ఎన్ని టీవీ షోలు ఉండి మనం చూస్తున్నాం. ఎక్కడ పడితే అక్కడ ఈ గంజాయిని పట్టుకోవటం, ఈ డ్రగ్స్ అమ్మేవాళ్ళని పట్టుకోవటం, అక్రమంగా రవాణా చేసే ఈ మద్య బాటిల్స్ ని పట్టుకోవటం. ఈ రకంగా మన సమాజం ఉంటే అభివృద్ధి ఎక్కడి నుంచి చెందుతుందో చెప్పండి? మన పిల్లలు మంచి మంచి చదువులు ఎక్కడ చదువుకుంటారు? మన దేశాన్ని ముందుకు ఎలా తీసుకెళ్తారు చెప్పండి? దీని మీద ఆలోచించాలి. దీన్ని అరికడితేనే మన సమాజం బాగుపడుతుంది, మన దేశం బాగుపడుతుంది, మన పిల్లలు బాగుపడతారు, వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది, వాళ్ళ జీవితం బాగుంటుంది. మరణం తప్పనిసరిగా వస్తుంది. నేను ప్రతి వీడియోలో చెప్తా ఇది. కానీ మరణం అంటే ఏమి భయం లేదు. ఏమి కాసేపు మత్తు తీసుకుంటే మత్తులు ఏం చేస్తున్నామో తెలియదు. ఈ రోజున ఇన్ని అఘాత్యాలు జరగడానికి కారణం మత్తు. తల్లిదండ్రుల్ని లెక్క చేయకుండా పిల్లలు ప్రవర్తించడం కూడా మత్తు పదార్థాలే. ఉద్యోగ వ్యాపారంలో కూడా స్థిరంగా నిలబడలేకపోవటం దానికి కారణం కూడా మత్తు పదార్థాలే. భార్య భర్తల బంధం కూడా తెగిపోవడానికి కారణం, విడాకుల వరకు వెళ్ళడానికి కారణం కూడా ఈ మత్తు పదార్థాలే. సమాజం నాశనం అయిపోతుంది. దీనికి ఏం చేయాలి? కాబట్టి సోదరులారా, మనం దీనికి ఆలోచించాలి. మత్తు పదార్థాలు తీసుకొని బళ్ళ మీద మన యువకులు చనిపోతున్నారు. యాక్సిడెంట్లు అయిపోయి, కారులో యాక్సిడెంట్ చనిపోతున్నారు. నేను పండగలు వస్తే మత్తు పదార్థాలు, నేను సెలవులు వస్తే మత్తు పదార్థాలు, వీకెండ్ సెలవులు వస్తే మత్తు పదార్థాలు, నేను మ్యారేజ్కి వెళ్తే మత్తు పదార్థాలు, మంచినీళ్ళు తాగినట్టు తాగుతున్నారు సార్. దీన్ని మారలేదు. మనం ఒకవేళ ఈ అలవాటు ఉన్నవాళ్ళు కూడా ఆ దైవంతో భయపడి ఒక్కసారి మనం క్షమాభిక్షణ కోరుకొని మనస్ఫూర్తిగా ప్రగాఢ విశ్వాసంతో ఆ దైవం ముందు మనం
సాష్టాంగం పడి 2 నీటి చుక్కలు కంట నుంచి రాలిస్తే ఆ దైవం కూడా మన మీద కనికరించి ఆ అలవాటుని మాన్పిస్తాడు. ఎంతమంది డాక్టర్లండి, వాళ్ళ గురించి రాత్రి పగలు కష్టపడి కొత్త కొత్త మందులు కనిపెడుతున్నారు. అయినా మన సమాజం మారట్లా, మన యువత మారట్లా, ఈ అలవాటు పండుగలు కూడా మారట్లా. నష్టం ఎవరికండి? మీరు పోతారు, మీరు అనుకుంటారు, తల్లిదండ్రులు కానివ్వండి, భార్య పిల్లలు కానివ్వండి, ఈ సమాజం అంతమంది నష్టపోతారో తెలుసా? ఈ మానవతా మేలుకో మన ఛానల్ ద్వారా మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఒకటే, మనం మారుదాం, ఈ సమాజాన్ని మార్చుదాం. మనం మారితే, నేను మారితే చాలు. అలా ప్రతి ఒక్కరు అనుకుంటే ఈ సమాజం బాగుపడిపోతుంది. క్లీన్ అండ్ గ్రీన్ గా మన దేశం బాగుపడుతుంది. కాబట్టి సోదరులారా, ఈ డ్రగ్స్ కానీ, ఈ గంజాయి కానీ, మద్యపానాలు కానివ్వండి, బర్త్డే ఫంక్షన్లు కానీ, ఎక్కడికి వెళ్ళినా సరే మంచి పుస్తకం భోజనం చేసి రండి. ఇటువంటి అలవాట్లు మానుకోండి. అప్పుడే మన సమాజం బాగుపడుతుంది. ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు. ఆరోగ్యం పోతే మరి తిరిగి రాదు. చిన్న చిన్న పిల్లలకి అది కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి, లంగ్స్ ఫెయిల్ అయిపోయినాయి, హార్ట్ అటాక్, శరీరంలో రక్త శాతం తగ్గిపోయింది. ఇటువంటి కంప్లైంట్లే. అలాగే ఎప్పుడైతే మనిషి ఆ దైవంతో భయపడి తల్లిదండ్రులు గౌరవించి ఈ అమూల్యమైన జీవితాన్ని గుర్తించి తన తప్పుని తాను తెలుసుకుని వెంపలేసుకుంటాడో అతనే సరైన విశ్వాసి, అతనే దైవదాసుడు, అతనే ఇహపరవ లోకాల సాఫల్యం పొందుతాడు. మన తప్పులు వెయ్యి పెట్టుకుని మనం వేరే వాళ్ళ తప్పుని ఏలెత్తి చూపిస్తాం, అది తప్పది. ముందు మన తప్పుని మనం మారాలి. నా దగ్గర ఎన్నో తప్పులు ఉన్నాయి, అది గ్రహించి నేను మాట్లాడని ట్రై చేస్తే, అలా ప్రతి ఒక్కరు కూడా అలాగనుకుంటే ఈ సమాజం మారుద్ది, మన దేశం మారుద్ది. మన ఎటువంటి చెడు సహవాసాలకు, చెడు స్నేహాలకు, చెడు స్నేహం చేసే వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళందరూ మారాలి, మనందరూ మారాలి. అదే ఈ మన మానవతా మేలుకో ప్రోగ్రాం యొక్క ఉద్దేశం. దానికి సంబంధించి మీరందరూ మారతారని, మనందరం మారాలని, ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో పరువు ప్రతిష్టతో జీవితం గడపాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.